శనివారాలు ప్రజల మీదకి అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి అక్కడ పులులు లేవు జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు అక్కడ ఏముందో కనీసం ఎప్పుడైనా పోయినావా నువ్వు పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు భూముల మీద కన్నేసినాడు ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళ పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా ఉందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా సిగ్గనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నా 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది మాకు కూడా ఇబ్బందులు అయినాయి ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు అక్కడ నేను అడుగుతున్నా మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా నువ్వు కట్టే ఐటీ పార్కులు నువ్వు కట్టబోయే AI సిటీ నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ HCU చుట్టూ ఉందో ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు నీ మంత్రులకు లేదా నీ ఎమ్మెల్యేలకు లేదా కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా నెమళ్ళు అరుస్తుంటే ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది కానీ మీకు వినబట్టలేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది పిల్లలు అడుగుతున్నారాడా ఏ యూనివర్సిటీ హే రియల్ ఎస్టేట్ నహి అని చెప్పి నినాదాలు ఇస్తున్నారు ఇక మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్లు ఇష్టం వచ్చినట్టు తిట్లు మేము అవన్నీ చెప్పడానికి నేను రాలేదు నేను ఇవాళ సూటిగా స్పష్టంగా ఒకటే విషయం చెప్తా ఉన్నా మళ్ళీ మమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా మేము మా పార్టీలో కూడా పెద్దలు కేసీఆర్ గారు నిన్న మొన్న మా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారీగా అక్కడ కొంతమంది ముఖ్యుల్ని కేసీఆర్ గారు పిలిపించారు హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి జిల్లా సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యులను పిలిచి మరి ఇట్లా పిల్లలు ఆందోళన చేస్తున్నారు మనం ఏం చేద్దాం ఏం స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి పార్టీలో కూడా కేసీఆర్ గారు చర్చించిన తర్వాత మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము అనుకున్నది ఏంటి అంటే హైదరాబాద్లో ఈరోజు కాదు మీరు ఒక్కసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్ బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అనండి హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి ఇది మీ ప్రభుత్వ రిపోర్టే మాది కాదు 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్లో ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని బొగోటాని మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్ ఇది మా ట్రాక్ రికార్డ్ ఇది మేము సాధించిన విజయాలు ఇక మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి హరితహారం వల్ల మేము HMDAలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం అదే మాదిరిగా ఇక ఇది డేటా
ఒక 10 ఏళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో. ఇది డేటా, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది డేటా చూడండి. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్. ఇక ఎంత పెరిగింది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇదొక రిపోర్టు. ఇట్లా ఒకటి కాదు, నేను 100 చూపెడతాను. ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను. దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్. 2021 జూలై 23 నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్, ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం 2021లో ఇచ్చిన రిపోర్టు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు. అన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి, చిన్న పల్లె కూడా 19,472 పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు. మొత్తం 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది. పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది. మొత్తం 6,298 ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూతా 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు, ఉప్పల్ వైపు కావచ్చు, మీరు ఎటువైపులా పోయినా మొత్తం 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 1,00,000 పైచిలుకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. 12,000 కిలోమీటర్ల పైచిలుకు R&B రోడ్ల వెంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రతి ఊరిలో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. 14,864 నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి, హైదరాబాద్తో కలిపి, ప్రతి ఊరితో కలిపితే దాదాపు 15,000 నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైర్న్మెంట్ గురించి మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే వీ హ్యావ్ టేకన్ అ డిసిషన్ యాజ్ అ పార్టీ దట్ 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము.